తనకంటూ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న టీడీపీ సీనియర్ నేత రాయచోటి మాజీ ఎమ్మెల్యే సుగవాసి పాల్గొండరాయుడు మృతి చెందడంతో పెద్ద ఎత్తున కార్యకర్తలతో పాటు నాయకులు ఆయనకు సంతాపం తెలడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి వచ్చారు. ఆయన కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇవాళ పాల్గొండరాయుడు చనిపోయడం జరిగింది కదా, ఎలా అనిపిస్తుంది? జాతస్య హి మరణం ధ్రువం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ అపరిహార్యార్థే నత్వం శోచితుం అర్హసి అని భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్తాడు. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు. ఈ ప్రకృతి ధర్మాన్ని అనుసరించి, ఈ సృష్టి ధర్మాన్ని అనుసరించి పెద్దలు సుగవాసి పాలకొండరాయుడు గారు భౌతికంగా మన నుంచి దూరమైనప్పటికీ ఆయన జ్ఞాపకాలు, ఆయన స్మృతులు నిరంతరము మన చుట్టూ, రాయచోటి ప్రజల చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి. ఆయనది ఒక విలక్షణమైనటువంటి రాజకీయం. 5 దశాబ్దాలు 1978లో తొలిసారి ఎమ్మెల్యేగా అయినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఈ 50 సంవత్సరాల పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా రాయచోటి నియోజకవర్గాన్ని ఆయన ప్రభావితం చేస్తూనే వస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆగ్రా అంటే తాజ్మహల్, తాజ్మహల్ అంటే ఆగ్రా ఏ విధంగా జ్ఞాపకానికి వస్తాయో, రాయచోటి అంటేనే పాలకొండరాయుడు, పాలకొండరాయుడు అంటేనే రాయచోటి, ఈ రెండు జ్ఞాపకం వచ్చే విధంగా పర్యాయ పదాలుగా ఆయన ఈ రాయచోటితో తాదాత్మ్యం చెందాడు. 4 సార్లు రాయచోటి ఎమ్మెల్యేగా, ఒకసారి రాజంపేట ఎంపీగా, ఆయన ఢిల్లీలో ఉన్న, అంటే పార్లమెంటు సభ్యునిగా ఢిల్లీలో ఉన్న, శాసనసభ్యునిగా హైదరాబాద్లో ఉన్న, లేదా జిల్లా హెడ్ ఆఫీస్ కలెక్టర్ కడపలో ఉన్న, అప్పుడు ఆయన ఎక్కడున్నా కానీ మొత్తం ఆయన యొక్క ఆలోచనలన్నీ రాయచోటి చుట్టూనే పరిభ్రమిస్తూ ఉంటాయి. ఢిల్లీ గురించి పట్టించుకోడు, రాష్ట్రం గురించి కాదు, జిల్లా గురించి కాదు, ముందు నా నియోజకవర్గము, నా ప్రజలు ఆలోచిస్తే మిగతాయి ఆటోమేటిక్గా జరుగుతాయి అనేవాడు. తర్వాత ఆయన రాజకీయం నుండి ప్రస్తుత రాజకీయ నాయకులు నేర్చుకోవాలి. అంటే ఒక ప్రజానాయకుడు అంటే ఏ విధంగా ఉండాలి అంటే, ఆయన ఇంతకుముందు ఆఫీస్లో చిన్న ఆఫీసు కింద కూర్చుండేవాడు, చుట్టూ వచ్చేసి వచ్చిన వాళ్ళు కూర్చుండేవాళ్ళు, ఆన్నే కాఫీ తాగుతూ, ఆన్నే రాజకీయాలు మాట్లాడుతూ, సమస్యలు మాట్లాడుతూ, అంటే ఒక విధంగా ప్రజలతో తాదాత్మ్యం చెంది ఆయన రాజకీయం చేశాడు. అందుకోసమే రాయచోటి అంటే పాలకొండరాయుడు, పాలకొండ అంటే రాయచోటి ఈ విధంగా పర్యాయ పదాలుగా మారిపోయినాయి. అటువంటి గొప్ప ప్రజానాయకుడు పరమపదించడం అనేది అది విచారకరమైనప్పటికీ ఇది ప్రకృతి ధర్మం. ఆయన పవిత్రాత్మకు ప్రశాంతిని ప్రసాదించాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తున్నా. ప్రత్యేకించి ఆయన పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్గా, నేను జిల్లా పరిషత్ చైర్మన్గా, ఆ విధంగా ఒక 5 సంవత్సరాల పాటు అన్నదమ్ముల వలె ఉన్నాము. కాబట్టి ఆ కుటుంబానికి నాకు ఒక అవినాభావ సంబంధం. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాప సానుభూతిని తెలియజేస్తూ ఓం శాంతి శాంతి శాంతి. ప్రధానంగా ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా ఆయన మార్క్ వేశాడు, ప్రజల్లో అభివృద్ధిని కూడా చేపట్టాడు. కానీ ఆయన ప్రజల్లో లేకపోవడం ఎలా అనిపిస్తుంది? అంటే ఆయన ప్రజల్లో లేకపోవడం అనేది ఆయన ప్రత్యక్షంగా పరోక్షంగా, కొడుకులు వచ్చేసి పెద్దలు అయినారు కాబట్టి ఆటోమేటిక్గా ఆయన వయోవృద్ధుడు అయినారు కాబట్టి గత కొంతకాలంగా ప్రత్యక్ష పాలిటిక్స్ లేడు, కానీ పరోక్ష పాలిటిక్స్ ఆయన చేస్తూనే ఉన్నాడు. ఆయన యాక్టివ్గా ఉన్న రోజులంతా ప్రత్యక్ష రాజకీయాలు చేశాడు. కొంత వయసు వచ్చిన తర్వాత, కొంచెం ఆరోగ్య సంబంధంగా అయిన తర్వాత, అందులో కొడుకులు పెద్దవాళ్ళు అయిన తర్వాత పరోక్ష రాజకీయం చేశాడు. కానీ ఆయన చివరి వరకు 1978 ఆ ప్రాంతం నుండి ఇప్పటి వరకు ఈ యొక్క 5 దశాబ్దాల పాటు ఆయన ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ రాయచోటి రాజకీయాలను ప్రభావితం చేస్తూనే వస్తున్నారు. ప్రధానంగా ఆయన ఒక రాజకీయ నేతగానే కాదు, అందరితో స్నేహభావంగా కలిసి ఉన్నారు. కానీ మీతో ఒక రాజకీయ నాయకుడిగా, ఒక స్నేహితుడిగా ఎలా కలిసిమెలిసి ఉన్నారు అనుకుంటున్నారు? ఇప్పుడు నేను ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నాను, కానీ అంతకుముందు నేను తెలుగుదేశం పార్టీ ఉన్నాను. నేను తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షునిగా, అప్పుడు సమైక్య కడప జిల్లాలో నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. అప్పుడు జిల్లా కమిటీలో రాయచోటి నుంచి నుండి పాలకొండరాయుడు గారు జిల్లా కమిటీలో సభ్యులు, నేను జిల్లా అధ్యక్షుని. ఇక నుండి వచ్చేసి ఆయన అప్పుడు ఇంకా లక్కిరెడ్డిపల్లె కూడా కాలేదు, అంతకుముందు వచ్చేసి రాయచోటి సెపరేట్, లక్కిరెడ్డిపల్లి సెపరేట్. కాబట్టి రాయచోటి నుండి పాలకొండరాయుడు గారు జిల్లా కమిటీలో సభ్యులు. కాబట్టి మేము ఒక టీం వర్క్, నేను చిన్నోని వయసులో చిన్నోనైనా కానీ జిల్లా కన్వీనర్గా చేశారు ఎన్టీ రామారావు గారు. కాబట్టి ఒక టీం వర్క్గా చేసే వాళ్ళము. కాబట్టి జిల్లా అధ్యక్షునిగా, రాయచోటి నియోజకవర్గ నాయకునిగా మేము నిరంతరం వచ్చేసి ఉండేవాళ్ళము. కాబట్టి 1994లో అప్పుడు వచ్చేసి నేను జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. ఆ సమయంలో
ఎన్టీ రామారావు గారు వచ్చేసి పార్టీ ప్రెసిడెంట్గా అప్పుడు పాల్కొనరాని గారికి ఇక్కడ రాయచోటి నియోజకవర్గం టికెట్ ఇచ్చే విషయంలో కూడా కాబట్టి మేము నిరంతరం సంప్రదించుకునే వాళ్ళము. కాబట్టి అది ఒక టీం వర్క్గా ఉండేది. మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత రాయచోటి మాజీ ఎమ్మెల్యే పాల్గొండరాయుడు మృతి చెందడం ఎంతో బాధాకరమని, ఆయన గతంలో కూడా ఎన్నో రాయచోటిని ఎంతగానో అభివృద్ధి కృషి ప్రగతి పదంలో నడిపారని చెప్పి, ఒక స్నేహితుడిగా ఆయన మరణించడం చాలా బాధగా ఉందని చెప్పి కాంగ్రెస్ మాజీ రాజ్యసభ సభ్యుడు తులసిరెడ్డి తెలుపుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సర్తో షబ్బీర్, సివిఆర్ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.